అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమించుకోవడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవి కోల్పోవడం అన్నటువంటిది రాజకీయ నాయకులకి ఇప్పుడు సహజమైంది. అది ఆక్రమించుకుంటున్నారా, కొంటే జరుగుతుందా, ఇవి ఎవరి వాదన వాళ్ళకే ఉంటుంది. కాకపోతే ఈ కూల్చివేతల పర్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. తాజాగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో 2 దశాబ్దాలుగా వైసీపీ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల కుటుంబాధీనంలో ల్యాండ్ సీలింగ్ భూముల్ని ఎట్టకేలకు అధికారులు విడిపించారు, తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సర్వే నెంబర్ 221, 232/3, 233/3లో 11.38 ఎకరాల్లోని భూమి ఎల్సీసీ ప్రభుత్వ భూమి, ఆక్రమణదారుల శిక్షార్హులు అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే పల్లిపాలెంలో వెంకట సుబ్బారెడ్డి పేరుతో 35 ఎకరాల భూమి ఉంది. ఎల్సీసీ నిబంధన ప్రకారం మిగులు భూమి 12.56 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉన్న 1976 నుంచి అప్పగించలేదు. ఇందులో 5 ఎకరాల మీద న్యాయస్థానంలో వివాదం నడుస్తుంది. ఈ భూములన్నీ 2005 నుంచి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల కుటుంబీకుల ఆధీనంలో ఉన్నాయి. త్రిమూర్తులు ఆక్రమించిన ల్యాండ్ సీలింగ్ భూమి మీద జనసేన నాయకుడు వేగుళ్ల లీలాకృష్ణ, పంత నానాజీ తదితరులు 2022 నవంబర్ 14 అప్పటి కలెక్టర్ కృతికా శుక్లాకి ఫిర్యాదు చేస్తే ఇది సీలింగ్ భూమిగా నిర్ధారించి కాజులూరు తహసీల్దార్ కలెక్టర్లో భూ సంస్కరణ విభాగం అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్కి పంపించారు. భూమిని తప్పుడు మార్గాల్లో కాజేసి ఆక్వా సాగు చేస్తున్నాను, స్వాధీనం చేసుకుని క్రిమినల్ కేసు పెట్టాలని అప్పట్లో డిమాండ్ చేశారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి వాటిని కూల్చి స్వాధీనం చేసుకున్నారు. మరోవైపున భీమిలీ తీరంలో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కట్టించిన అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ జోన్ 2 అధికారులు పునాదులతో సహా తొలగింపు చేపట్టారు. ఇసుక తిన్నెలోని పునాదుల్ని శనివారం ఉదయం తొలగించారు, మిగిలిన ఆదివారం తొలగిస్తూ ఉన్నారు.